హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో మ్యాంగో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఎల్లుల్లిపాయలు ఇలా పసుపును నూనె రాసుకొని ఎండలో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి వెల్లుల్లిపాయల మీద ఉన్న పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పసుపును ఆయిల్ రాసుకొని ఎండలో పెట్టుకున్నాము. తర్వాత క్రిస్టల్ సాల్ట్ కూడా ఇలా ఎండలో పెట్టుకొని పొడి చేసుకుంటున్నాం అండి. తర్వాత మామిడికాయలు నేను ఒక 15 వరకు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జీడి అది సపరేట్ చేసేసుకున్నాను. ఇలా మాకు ఒక 5 కేజీల వరకు ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దాంట్లోకి 1/2 కిలో వరకు ఆవపిండి వేసుకుంటున్నానండి. తర్వాత 50 గ్రాముల వరకు మెంతిపిండి వేసుకుంటున్నాను. తర్వాత 1/2 కిలో వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ ఒక 1.5 గ్లాసెస్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ ఫస్ట్ తక్కువ యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకుంటే ముక్కలు పట్టేస్తుంది. మూడో రోజు మనం కారమును ఉప్పు ఎక్స్ట్రా కలుపుకోవచ్చు తగ్గితే గనక. ఈ 5 కేజీల ఆవకాయ పచ్చడికి నేనైతే ఇలా 2 కేజీల ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్లోకి ముక్కల్ని అలా మొత్తం వేసుకొని ముక్కలకి ఆయిల్ పట్టిన తర్వాత మనం కలిపెట్టుకున్న మెంతిపిండి మిశ్రమంలో ఇలా ముక్కలకైతే మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఆ పొడి మొత్తం ముక్కలకు పట్టే వరకు. తర్వాత ఇంకో బకెట్లోకి అయితే నేను ఆ ఉప్పు కారం పట్టిన ముక్కలను అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ వరకు మెంతులు ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని ఆ మెంతులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా చక్కగా మిశ్రమం అంతా ముక్కలకు పట్టే వరకు ఫస్ట్ ఆయిల్లో ముక్కలు వేసుకొని ఆయిల్లో వేసిన ముక్కలు ఇలా బేషన్లో వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో పైన గార్లిక్ వేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.